జోన్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు 75%, నాట్కో జన్కో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ 25% అధ్యక్ష. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ పోర్టు పతనం అయిపోయిన అంటే కంటైనర్ పోర్ట్ అధ్యక్ష, ఎగుమతులు దిగుమతులు జీరో చేసేసారు. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అంతకుముందు 25% మ్యారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం. 2000 అధ్యక్ష ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం. దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్లు అధ్యక్ష. అంటే ఎగుమతులు దిగుమతులు. ఎగుమతులు అధ్యక్ష గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టొబాకో, వీటన్నిటినీ ఎగుమతులు అధ్యక్ష. దిగుమతులు అనేక ఎస్సీజెడ్లకి, రాయలసీమకి, నెల్లూరుకి అధ్యక్ష. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితులు అధ్యక్ష. నా సబ్మిషన్, నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం జనవరి 31 కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష. 31 మూతపడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు. ఆయన 31 మూతపడిపోయింది. కంపెనీలు అధ్యక్ష అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు. మియాసెక్ కంపెనీ, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్ గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం. రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్టగొట్టేసేసారు. 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అది కాకుండా మ్యాన్కూర్ ఎస్సీజెడ్, శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం 6 లేన్ రోడ్, ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్, 8,000 ఎకరాల దిశ. 8,000 ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో, డర్టీ కార్గో, అంతకుమించి నేనేం చెప్పలేను. బొగ్గు, బూడిద, ఐరన్ ఆర్ మా నెత్తిన, బూడిద మా నెత్తిన, గ్రామాలు బతకలేని పరిస్థితి.